నమస్తే. నేను మీ కార్తిక్. వెల్కమ్ టు సనాతనం. మనం మాట్లాడుకుంటూ వచ్చేసాం 9వ రోజు అండి. దసరాలు అయిపోతుంది చూసుకోండి మరి. ఇంకా మళ్ళీ అమ్మవారు నెక్స్ట్ సంవత్సరం దాకా రాదు మన దగ్గరికి. అయితే ఇప్పుడు 9వ రోజు మాట్లాడుకుందాం. ఏంటంటే అమ్మవారు ఇక్కడ మహిషాసుని మర్దిని అండి. ఇది వినగానే అందరికీ ఆడవాళ్ళందరికీ కూడా ఒక బూస్టప్ లా ఉంటుంది. మహిషాసుని మర్దిని. ఎవరికైనా అమ్మలు కోపం వస్తే ఎత్తే అవతారం ఇదే. మహిషాసుని మర్దిని అవతారం ఎత్తారు కదా అమ్మలు. ఇదనమాట. సో ఆ రోజు మనకి అమ్మవారికి ఇష్టమైన రంగు చింతపిక్క రంగు. చింతపిక్క రంగు అంటే ఇట్లా ఈ షేడ్ కూడా వేసుకోవచ్చు, బ్రౌన్ కలర్. కోర్స్ నాకు అడిగితే చింతపిక్క రంగు లేదు కాబట్టి ఈ షేడ్ వేసుకున్నాను. సో ఆ తర్వాత ఆ రోజు ఆవిడకి ఖచ్చితంగా గారెలు అయితే నైవేద్యం పెట్టాలండి. ఎందుకంటే అమ్మవారికి శక్తి యుద్ధం అంతా చేసి ఉంటది కాబట్టి కొంచెం ఆవిడకి మన శక్తి కల్పించడానికి గారెలు పెట్టాలి. ఇండైరెక్ట్ గా గారెల్లో మినుము పదార్థం ఉంటుంది కాబట్టి అది మనం తింటే మనకి నడుము బలం వస్తుందని చెప్పేసి చెప్తూ ఉంటారు అనమాట. సో ఆ తర్వాత ఈ నవరాత్రుల్లో 9 రోజులు ఖచ్చితంగా అందరూ పూజ చేసుకునే ఉంటారు. 9 రోజు ఎవరైతే నిజమైన సాధకుడు, ఎవరైతే అమ్మవారిని పూజ చేసుకుంటూ ఉంటాడో వారికి నిజంగా అమ్మవారి 9 రోజు అనుగ్రహం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది అనమాట. సో ఇది చాలా మంది అనుభవపూర్వకంగా అయితే చాలా మందికి అర్థమవుతూ ఉంటుంది ఈ యొక్క విషయం అనేది. సో తర్వాత ఈ యొక్క మహిషాసుని మర్దిని పేరు ఎలా వచ్చిందో మనం మాట్లాడుకుందామండి. మహిషాసుని మహిషాసురుడు అనే ఒక రాక్షసుడిని మర్దించడం వల్ల, అంటే వధించడం వల్ల అమ్మవారికి మహిషాసుని మర్దిని అని పేరు వచ్చింది. వాడు ఎంత వరాలు కోరాడంటే దేవతల వల్ల చంపకూడదంట, మనుషుల వల్ల చంపకూడదంట, ఇంకా జంతువుల వల్ల చావకూడదంట. ఇంకెవరి వల్ల చావాలి? వాటికి స్త్రీలు అంటే చిన్న భేదాభిప్రాయం అనమాట. స్త్రీల వల్ల ఏమి అవ్వదు, స్త్రీలు అంటే వాళ్ళు చిన్న చూపు అనమాట వాడికి. సో నాకు స్త్రీ వల్ల వరం కావాలని కోరుకున్నాడు. వాళ్ళు అలా కోరుకున్నాడు కాబట్టి ఏమో కావచ్చు అమ్మవారు మనకి ఇట్లా అనుగ్రహం ఇచ్చింది. అంటే మనకి రాక్షసుల ద్వారా మనకు ఇంకొక లాభం కూడా ఏంటంటే వాళ్ళు అట్లా వ్యతిరేకంగా వరాలు కోరుకోవడం వల్ల మనకు ఒక అవతారం వస్తుంది కదండి. ఇప్పుడు రావణాసురుడు కోరుకోవడం వల్ల మనకి రాముడు వచ్చాడు. ఇప్పుడు ఇట్లా మనకి మహిషాసుని మర్దినుడు, మహిషాసురుడు కోరుకోవడం వల్ల ఏమైంది? మహిషాసుని మర్దిని అమ్మవారు వచ్చింది మనకి. సో ఇట్లా వాళ్ళ వల్ల మనకి ఇలాంటి కొంచెం చిన్న చిన్న లాభాలు కూడా ఉన్నాయిలేండి ఇండైరెక్ట్ గా. మనం వాటిని ఇప్పుడు అమ్మవారిని పూజించుకోగలుగుతున్నాం మహిషాసుని మర్దిని కింద. సో అలాగే ఈ అమ్మవారు మహిషాసుని రాక్షసుడినే కాకుండా మనలో ఉన్న ఈ యొక్క అజ్ఞానం అనే ఈ యొక్క కోపం, గర్వం, ఈర్ష్య అనే ఒక మనలో ఉన్న హర్షత్ బద్గాలను కూడా వధించడానికి ఆ రోజు సిద్ధంగా ఉంటుంది అమ్మవారు. మహిషాసుని మర్దిని అంటే ఓన్లీ ఆ రోజు రాక్షసుని చంపేసిందనే కాదు. నిజంగా ఇప్పుడు మహిషాసురుడు అనే రాక్షసుడు ఎక్కడా లేదు, ఎందుకంటే మనలోనే ఉన్నాడు. మనలో ఉన్న హర్షత్ బద్గాలే ఈ యొక్క రాక్షస స్వరూపాలు అనమాట. వాటిని వధించడానికి అమ్మ ఇప్పుడు సిద్ధంగానే ఉంటుంది మనలో. అమ్మలా ఎంత ప్రేమగా చూపిస్తూ ఉంటుందో, తన కరుణలా చూపిస్తూ ఉంటుందో, కోపం వస్తే చెండాడి ముండాడిస్తుంది కూడా అమ్మవారి అనమాట. సో ఇట్లా మహిషాసుని మర్దిని అమ్మవారి గురించి ఇంకో విషయాలు మనం మాట్లాడుకోవాలిస్తే ఆ రోజు ఖచ్చితంగా అందరూ మహిషాసుని మర్దిని శ్లోకం చదువుతారు. ఎందుకంటే ఐగిరి నందిని, అది ప్రతి చిన్న పిల్లలు కూడా నీకైనా పాట పాడమ్మా అంటే ప్రతి ఒక్క చిన్న పిల్లలు పాడే పాట ఐగిరి నందిని పాట పాడుతూ ఉంటారు. ఖచ్చితంగా అమ్మవారికి ఆ శ్లోకం చేసుకోండి. అలాగే ఈ రోజు అమ్మవారికి ఖచ్చితంగా సాంబ్రాణి పొగ ఎక్కువ వేయడానికి ప్రయత్నించండి. దసరా 10 రోజులు సాంబ్రాణి పొగ వేసుకోండి, కానీ ఈ రోజు ఇంకొంచెం ఎక్కువ సాంబ్రాణి పొగ అమ్మవారికి వేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ రోజు అమ్మవారు చాలా ఉగ్రంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే వాడిని చంపడానికి నిజంగా ఎంత కష్టపడింది కదండి. బాలగా వచ్చింది, గాయత్రిగా వచ్చింది, సరస్వతిగా వచ్చింది, లక్ష్మిగా వచ్చింది. వాడు ఎన్ని రకాలుగా వచ్చినా కూడా వాడు ఉన్న ఒక శక్తియుక్తుల వల్ల అమ్మవారు మరి ఇంకొంచెం రోజుకి ఆమెలో ఉన్న శక్తిని పుంజుకుంటూ ఈ యొక్క మహిషాసుని వధని ముగించింది అనమాట. ఈ మహిషాసుని వధతో మనకి దసరా నవరాత్రులు ముగిసిపోతాయి. ఆ తర్వాత అమ్మవారు చాలా ప్రశాంతంగా చిద్రూపిణిగా వస్తుంది, రాజరాజేశ్వరిగా. లీక్స్ ఏమనండో రేపు చెప్తాను, ఓకేనా? అని మీరు రేపు వీడియో చూడరు, ఈ వీడియో ఇలా చెప్పేస్తే మనం రేపు వీడియో మీరు చూడరు కదా. సో రేపు చెప్తాను దాని గురించి. సో ఇంతటితో ఈ వీడియోకి ఎండ్ చేస్తాను అనమాట. నమస్తే. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్తు భవంతు. జై శ్రీరామ్.